హలో ఆల్, బాబాయ్ అబ్బాయి ముచ్చట్లోకి స్వాగతం. ఒక తండ్రి కూతురు బంధం మీద నడిచే ఎమోషనల్ రోడ్ జర్నీనే సీతాపైనం మూవీ. కానీ అది మనసుల్ని టచ్ చేసిందా లేదా అనేది ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన ఎమోషనల్ మూవీ ఇది. హీరోయిన్ గా ఐశ్వర్య అర్జున్ ని ప్రెజెంట్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఒక తండ్రి కూతురు బాండింగ్, లైఫ్ డెసిషన్స్, జర్నీలో జరిగే ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్, రోడ్ ట్రిప్ బ్యాక్గ్రౌండ్ లో నడిచే స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. తండ్రి మీద తన లవ్, రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్స్ న్యాచురల్ గా చూపించడం కనెక్ట్ అవుతాయి. జర్నీ స్టార్ట్ అయ్యాక హీరో హీరోయిన్ మధ్య స్మాల్ మూమెంట్స్ కొంచెం ఫన్ క్రియేట్ చేస్తాయి. కానీ నేరేషన్ కొంచెం స్లో పేస్ లో నడవడం వల్ల ఎక్సైట్మెంట్ తక్కువ అనిపించింది. రోడ్ ట్రిప్ స్టోరీస్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఉంటేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. ఇక్కడ ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కొంచెం మిస్ అయింది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్, బాండింగ్ సీన్స్ ట్రై చేశారు. కొన్ని ప్లేసెస్ లో ఎమోషనల్ ఫీల్ ఉంది కానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. స్టోరీ ప్రెడిక్టబుల్ గా అనిపించింది. పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే ఐశ్వర్య అర్జున్ కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేసింది. ఎమోషనల్ సీన్స్ లో సిన్సియర్ గా ట్రై చేసింది. హీరో నిరంజన్ కూడా డీసెంట్ గా సపోర్ట్ చేశాడు. సీనియర్ యాక్టర్స్ సత్యరాజ్, ప్రకాష్ రాజ్ ప్రెజెన్స్ ఉంది కానీ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా డెవలప్ చేయలేదు. పాటలు పర్వాలేదు అనిపించాయి. సినిమాటోగ్రఫీ, రోడ్ జర్నీ సీన్స్ లో నీట్ గా ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉంది. రోడ్ జర్నీ కాన్సెప్ట్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్, మంచి విజువల్స్ ఈ సినిమాకి ప్లస్. కానీ రొటీన్ స్టోరీ అనిపించడం, స్లో నేరేషన్, ఎమోషనల్ డెప్త్ స్ట్రాంగ్ గా లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా నా ఫీలింగ్ ఏంటంటే ప్రేమతో చేసిన సినిమా అని తెలుస్తుంది. కానీ ఆడియన్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వాలంటే ఇంకా డెప్త్ కావాలి. లైట్ ఎమోషనల్ ఫ్యామిలీ వాచ్ గా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.